అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఇసుకకి ఒక పాలసీ లేకుండా అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో దోపిడీ జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉచితంగా ఇచ్చినటువంటి ఇసుకని వేల కోట్ల దోపిడీకి ఒక మార్గంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్నాడు. ఇవాళ ఎన్నో రకాలుగా తెలుగుదేశం పార్టీ ఈ ఇసుక అక్రమ మైనింగ్ మీద, అక్రమ దోపిడీ మీద మా అధినేత చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కింద స్థాయి వరకు వివిధ స్థాయిల్లో ఎన్నో రకాలుగా ఆందోళనలు చేశాం. ఎన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి అందరూ కూడా వాటాలు వేసుకొని పంచుకొని అక్రమ ఇసుక దందా వ్యవహారం సాగిస్తూ ఉన్నారు. కోర్టులు మొట్టికాయలేస్తూ ఉన్నాయి, చివాట్లు పెడతా ఉన్నాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేక ఆర్డర్స్ ఇష్యూ చేసింది. ఎన్ని చెప్పినా కూడా దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇలా కేంద్ర పర్యావరణ శాఖ నివేదిక ఇచ్చింది, ఇక్కడ చేయడానికి వీల్లేదని చెప్పి. అక్రమంగా వీళ్ళు దందాలు చేస్తూ ఉన్నారు, అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వానికి సంబంధించి మొన్న 31వ తారీఖు 1వ నెల 31వ తేదీన అసలు మైనింగే జరగట్లేదని చెప్పి ప్రభుత్వ న్యాయవాది జీపీ గ్రీన్ ట్రిబ్యునల్లో వాదిస్తారు. అదేవిధంగా అదే జీపీ 5వ తేదీ 2వ నెల ప్రతిమా కంపెనీ ప్రభుత్వం వాళ్ళకి ఆర్డర్స్ ఇష్యూ చేసింది, టెండర్లో వాళ్ళు చేస్తున్నారని చెప్తారు. ఇదే నెల 2వ నెల 5వ తేదీన అదే జీపీ 14వ తేదీ 2వ నెలలో గవర్నమెంటే మైనింగ్ చేస్తుందని చెప్తారు. అసలు 3 సార్లు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ న్యాయవాది ఒకే కోర్టులో 3 రకాలుగా స్టేట్మెంట్లు ఇచ్చారు, ఆర్గ్యుమెంట్ చేశారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్లు 21 మంది కలెక్టర్లు అసలు మైనింగే జరగట్లేదని చెప్పి రిపోర్ట్లు సబ్మిట్ చేశారు. అసలు ఏం చేస్తా ఉన్నారు? అసలు మైనింగ్ జరుగుతుందా జరగట్లేదా? జరుగుతుందనేటట్టు అనడానికి కళ్ళకి కట్టిన ఆధారాలన్నీ కనపడతా ఉన్నాయి. రోజు లక్షలాది టన్నులు అక్రమంగా ఇసుక పక్కదారి పడతా ఉంది. వేల కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కి సాయంత్రానికి చేరుతూ ఉంది. ధవళేశ్వరం ఆనకట్ట దగ్గర హైకోర్టు అక్రమంగా మైనింగ్ జరుగుతూ ఉంటే దాని మీద స్టే ఇచ్చింది. నిన్న ఇంకా ఆర్డర్స్ బయటికి రాలేదు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మైనింగ్ ఆపేయమని చెప్పి ఒక సర్పంచ్ కోర్టుకు వెళ్తే ఆర్డర్స్ ఇష్యూ చేసినటువంటి పరిస్థితి. ఇవాళ ఇన్ని రకాలుగా ఉంటే ఈ ప్రభుత్వం, ముఖ్యంగా కలెక్టర్లు ఏం చేస్తున్నారో అర్థం కావట్లా. నిన్నగాక మొన్న పల్నాడు జిల్లా కలెక్టర్ అమరావతిలో ఒక రీచ్ పరిశీలనకి వెళ్ళి అక్కడ ఏం జరగట్లేదని చెప్పాడు. నిన్న అదే రీచ్కి విలేకరులు, పత్రికా విలేకరులు, ఈనాడు విలేకరు వెళ్ళి ఫోటోలు తీస్తూ ఉంటే అక్రమంగా జరుగుతున్నటువంటి మైనింగ్ని అతని మీద దాడి చేసి కొట్టి నానా బేబస్సు సృష్టించారు. అక్కడ కలెక్టర్ వెళ్ళేమో మైనింగ్ జరగట్లేదని ఒకరోజు చెప్పొస్తాడు, 2వ రోజు మైనింగ్ జరుగుతూ ఉంటే అది బాహ్య ప్రపంచాన్ని చూపించడానికి విలేకరు ప్రయత్నం చేస్తే విలేకరు మీద రౌడీజం చేసి కొట్టి హాస్పిటల్ పాలు చేస్తారు వీళ్ళు. అదేవిధంగా బాపట్ల కలెక్టర్ రంజిత్ భాషా, బాపట్ల జిల్లా కలెక్టర్ కొల్లూరు మండలం జువ్వలపాలెంకి వెళ్ళి అఫీషియల్గా అక్కడ ఏ రీచ్ లేదు, అది నాకు తెలుసు, మా నియోజకవర్గం వేమూరు నియోజకవర్గం, అఫీషియల్గా అక్కడ రీచ్ లేని కాడకు పోయి పరిశీలన చేస్తా ఇక్కడ మైనింగ్ జరగట్లేదని చెప్తాడు. పక్కనే అడ్డగోలుగా చిలువూరు, గాజుల్లంక, ఇతరత్ర ప్రదేశాల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ దగ్గరికి ఆయన బాడు. ఏమనుకుంటా ఉన్నారు మీరు కలెక్టర్లు? జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడు ఇతను చేసిన అక్రమ దందాలకి ఎంతమంది ఐఏఎస్ అధికారులు జైల్లోకి పోయారో ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీరు
2 నెలల్లో ప్రభుత్వం మారబోతా ఉంది. మీ బతికేమైతే ఆలోచించుకోండి. ఎంతమంది ఐఏఎస్లు ఆ రోజున జైళ్ళకి వెళ్ళారు, రేపు మీరేం కాబోతా ఉన్నారు? అసలు ఇష్టానుసారం సహకరిస్తా ఉన్నారు. ఇంకొక 20 రోజుల్లో 25 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రాబోతా ఉంది. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి తాబేదారులు చేసేటటువంటి ఈ అక్రమ ఇసుక దందాకి మీరందరూ కలెక్టర్లుగా ఐఏఎస్లుగా ఉండి సహకరించడం అనేది సిగ్గుమాలిన చర్య అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. హెచ్చరిస్తా ఉన్నా మిమ్మల్ని అందరినీ. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఏమవుతారో రేపు. వెంకటరెడ్డి మైనింగ్ ఎండి ఎటు బరి తెగించాడు, మొట్టమొదటి బరి తెగించే వ్యవహరిస్తూ ఉన్నాడు. వాళ్ళకి మీరు కూడా కలిసిపోయారు. దీనికి ఎవడు చెప్తాడు సమాధానం? అసలు అఫీషియల్గా ఉన్నటువంటి నిల్వలెంత? మీరు హౌసింగ్కి కానీ ఇతరత్ర ప్రభుత్వ అవసరాలకు కానీ తోలినటువంటి లెక్కలు ఉన్నాయి. ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అఫీషియల్గా ఇచ్చారో, మీరు సప్లై చేసినటువంటి ఇసుక అఫీషియల్గానే ఉంది. ఇవాళ కోట్ల టన్నులు అక్రమంగా మైనింగ్ జరిగినట్టు పూర్తి ఆధారాలు కనపడతా ఉన్నాయి. వీటన్నిటి కూడా రేపు లెక్కలు చెప్పిస్తాం. పూర్తి ఆధారాలు ఉన్నాయి. కలెక్టర్లు కానీ మైనింగ్ అధికారులు కానీ ఎవడు కూడా తప్పించుకొని పోలేడు పక్కకి. అది గుర్తుపెట్టుకోండి. ప్రధానంగా ఇవాళ జనవరి 17 నుంచి 19 వరకు 3 రోజుల పాటు జాయింట్ కమిటీ పర్యటించి కృష్ణా గుంటూరు పరిసర ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు చెప్పారు. మీరేమో కలెక్టర్లేమో రీచ్ లేని కాడకు పోయి జరగట్లేదని చెప్పి మీరు నివేదికలు ఇస్తా ఉన్నారు. ఏం పని అసలు మీకు? ఇలా జేపీ పవర్ వెంచర్స్ ఎప్పుడో అయిపోయింది వాళ్ళది. పోయిన సంవత్సరం వాళ్ళ పర్మిషన్లు అయిపోయినాయి. నిన్నటి దాకా స్టాక్ యార్డులు పెట్టి వాళ్ళ పేరు మీద తోలుతా ఉన్నారు. ఇవాళ ఒకటే మీరేమనుకుంటా ఉన్నారంటే రేపు అధికారంలోకి మేము వస్తాం ఖాయం, రేపు వేస్తే పర్మిషన్ వాళ్ళు ఫైన్ వేస్తే ప్రభుత్వం మీద కదా వేసేది అనుకుంటా ఉన్నారు. ప్రభుత్వం మీద కాదు వేసేది. ఈ జేపీ పవర్ వెంచర్స్ వాడు ఎవడైతే ఉన్నాడో, ఇప్పుడు తీసుకున్నటువంటి జేసీకేసీ కానీ ప్రతిమా కంపెనీ కానీ, అదేవిధంగా వీళ్ళకి సహకరించి వీళ్ళ పేర్ల మీద ముసుగులో దోచుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ, మైనింగ్ అధికారులు వెంకటరెడ్డి, ఇతర అధికారులు కానీ మొత్తం కూడా ఇండివిజువల్ కెపాసిటీస్తో మిమ్మల్ని కేసులు పెట్టి జైళ్ళ ఓసలు లెక్క పెట్టిస్తాం. గుర్తుపెట్టుకోండి. మీరేదో అనుకుంటా ఉన్నారు ప్రభుత్వం మీద ఫైన్ వేస్తే ప్రభుత్వం కట్టుకుంటుందని. ప్రజల సొమ్మది. మేము జవాబుదారితనంగా ఉంటాం, మీ చేత కట్టిస్తాం. అది గుర్తుపెట్టుకోండి. జేపీ వెంచర్స్ వాడు ఎక్కడున్నా, ప్రతిమా వాడు ఎక్కడున్నా, జేసీకేసీ వాడు ఎక్కడున్నా లేదు, వాళ్ళకి సంబంధం లేదు. ఇప్పుడే చెప్పాలి వాళ్ళు మా పేరు మీద జగన్మోహన్ రెడ్డి దోచుకుంటున్నాడని. అది మీరు చెప్పట్లేదు కదా. మీరు వాళ్ళు కలిసి దోచుకుంటా ఉన్నారు. ఇది అడ్డగోలు దోపిడీ. పూర్తిగా మైనింగ్ ఎండి పర్యవేక్షణలో కలెక్టర్ల సహకారంతో జరుగుతూ ఉంది. మేము అనేక పర్యాయాలు చూపించాం. డైరెక్ట్గా తీసుకెళ్ళి ఎక్కడెక్కడ డంపులు పెట్టారో, ఎక్కడెక్కడ స్టాక్ పాయింట్లు పెట్టారో, ఏ విధంగా దోపిడీ చేస్తూ ఉన్నారో అన్నీ కూడా చూపించాం. చూపించిన వాడు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకోండి. ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈ ఇసుకలో అడ్డగోలుగా దోచేసి ఎలక్షన్లో గెలవాలని చూస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. దానికి మీరు సహకరిస్తూ ఉన్నారు. అసలు మీరు బలవుతారు రేపు. మీరెందుకు సహకరిస్తున్నారు ఇప్పటికి? ఈ రోజు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఇసుక దందాకి, మాఫియాకి అడుగులకు మడుగులు వస్తూ ఉన్నారు కలెక్టర్లు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాను. ఖచ్చితంగా మీరు ఇంతకింత అనుభవిస్తారు. ఓటర్ లిస్టులో అక్రమాలు, తిరుపతిలో జరిగిన ఓటర్ లిస్టులో అక్రమాలు జరిగి ఎన్ని రోజులైంది? ఈ రోజున ఏమయ్యారో ఒకసారి గుర్తు చేసుకోండి. ఐఏఎస్ అధికారి గిరిధర్ కానీ, సిఐలు కానీ, ఎస్ఐలు కానీ ఈరోజు ఏ పరిస్థితి, ఏ గతి పట్టిందో ఇటువంటి గతులే మీకు పడతాయి. గతంలో ఐఏఎస్ శ్రీలక్ష్మి దగ్గర నుంచి ఎంతమంది ఐఏఎస్లు జైళ్ళకు పోయారో ఇదే బాటను మీరు కూడా జైలుకు పోయే పరిస్థితులు మీకు దాపరిస్తాయి అని చెప్పి నేను మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికన్నా మీరు మేల్కొనండి. నిన్నటికి నిన్న కొల్లిపర 13 నిమిషాలు తీసింది నిన్న ఉదయం. ఇది
అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి కొల్లిపర్ర రీచ్లో. నిన్న తీసింది ఇది, పక్కనే కొల్లిపర్ర రీచ్ ఇది. అదేవిధంగా జుతికిపాడు రీచ్ నిన్న 9:32 నిన్న ఉదయం తీసిన ఫోటో ఇది. అదేవిధంగా మల్లాది అమరావతి మండలం మల్లాదిలో నిన్న ఉదయం 12:53 తీసింది నిన్న మధ్యాహ్నం. ఏం చెప్తారు వీటన్నిటికీ? మీరేం చెప్తారు? అసలు ఎవరు ఎన్ని చెప్పినా అసలు మీరు ఈ ఇష్టానుసారం వ్యవహరిస్తూ ఉన్నారు. మీకు కనపట్లేదా కలెక్టర్లు ఇవన్నీ? లేదు మేము వస్తామని చూపిస్తాం. జాయింట్ కమిటీ ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్లు ఇచ్చింది. ఎంఓఈఎఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు చెప్పారు ఇక్కడ అక్రమ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయని. 4 రోజులు రిపోర్ట్ ఇవ్వడానికి వాళ్ళు పర్మిషన్ అడిగారు కోర్టుని. పూర్తిగా మీ బండారం అంతా కూడా గొడ్డలోట తీసి చూపించబోతా ఉన్నారు. మీరేమి ఇవ్వబోతున్నారో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇప్పటికైనా ఏం చేస్తారో చెప్పండి, సమాధానం చెప్పండి. మీరు ఇప్పుడు చెప్పినా కూడా మేమైతే వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా మిమ్మల్ని ప్రజాక్షేత్రం నిలబెడతాం. ఈ రోజున వేల కోట్ల రూపాయలు ఏదైతే దోపిడీ అవుతా ఉంటే మీరు చోద్యం చూస్తూ ఉన్నారో, లేకపోతే ఓటాలు తీసుకొని మెక్కుతా ఉన్నారో మొత్తం కూడా కక్కిస్తాం. మీ ఆస్తులు వేలాలేసి కట్టిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. రంజిత్ భాష మొట్టమొదటి నుంచి నేను మా రీచ్లోకి వెళ్ళి నేను ఎప్పుడో చెప్పా గతంలో కూడా. ఆ జువ్వలపాలెం అఫీషియల్ రీచ్ లేదు. జువ్వలపాలెంలో అతను పరిశీలన చేస్తున్నట్టు ఇచ్చాడు. నువ్వు రీచ్ లేని కాడ పరిశీలన చేసేది ఏంది? దాన్ని నేను చూపిస్తాను. చిలుమూరు దగ్గర బుసక పేరు మీద ఇసుక తోలిస్తా ఉన్నాడు. బుసక అనేది అసలు మా ప్రాంతంలో లభ్యతే లేదని చెప్పి ఆల్రెడీ ఆర్సీ వాళ్ళు వీళ్ళందరూ ఇచ్చిన రిపోర్ట్లు ఉన్నాయి. జేపీ వాళ్ళు జేపీ వెంచర్స్ పేరు మీద దొంగ బిల్లులతో తోలుతా ఉన్నారంటే కలెక్టర్ ఆఫీస్ నుంచి బిల్లు రావాలంటే బయటికి శాండ్కు సంబంధించి బిల్లు కలెక్టర్ ఆఫీస్ నుంచి కలెక్టర్ స్టాంపుతో బయటకు వస్తాయి. వాళ్ళ పర్మిషన్లు అయిపోయినా కూడా సంవత్సరాలు కూడా జేపీ వెంచర్స్ మీద దోలుతా ఉంటే కలెక్టర్ ఆఫీస్కి మేము రిపోర్ట్ కూడా చేసాం. ఎవరు పట్టించుకోవాలా. కలెక్టర్లు ఖచ్చితంగా బుక్ అవ్వబోతా ఉన్నారు, ఫిక్స్ అవ్వబోతా ఉన్నారు. శివశంకర్ మొన్న వెళ్ళాడు. మొన్న వెళ్ళే రోజుకి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పక్కకు పోమన్నారు. ఇక్కడ ఏమి లేదని చెప్పి రిపోర్టు మీడియాకి చెప్పాడు. నిన్న పొద్దున అక్కడ మైనింగ్ జరుగుతూ ఉంటే అది ఫోటోలు తీయడానికి ఈనాడు విలేకరు నిన్న పోయి అది బహిర్గతం చేయడానికి వెళ్తే అతను పట్టుకొని కొట్టి నానా గందరగోళం చేసి సెల్ ఫోన్ లాక్కొని అతను హాస్పిటల్ పాలు చేశారు. కలెక్టర్ మళ్ళీ మాట్లాడాలి దాని మీద. అంటే ఏమనుకోవాలి వీళ్ళందరూ? కలెక్టర్లు కుమ్మకాయ చేస్తున్నారు అనుకోవాలా, నాటకం ఆడుతున్నారా? కనపడుతుంది కదా, క్లియర్గా అర్థమవుతా ఉంది వీళ్ళు నాటకాలు ఆడుతూ ఉన్నారని. వీళ్ళు కూడా బలవుతారు ఖచ్చితంగా. వీళ్ళు ఏదో అనుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా అక్రమాలన్నీ రుజువు అవుతాయని వాళ్ళకి తెలుసు. రుజువు అయితే ప్రభుత్వం మీద ఫైన్ వేస్తుంది, ప్రభుత్వం కట్టుకోండి. ఏ ప్రభుత్వం కట్టిద్ది? ప్రజల సొమ్ము మీ చేత కట్టిస్తాం, అది గుర్తుపెట్టుకోండి. అసలు ఆ వెంకటరెడ్డి అనేవాడు అసలు తీసుకొచ్చిందే వెంకటరెడ్డి అనేవాడిని ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టారు. యథేచ్ఛగా దోపిడీ చేస్తా ఉన్నారు. వెంకటరెడ్డి కనుసన్నలో ప్రతిదీ కూడా మైనింగ్ మొత్తం ఒక ఇసుకే కాదు, అసలు మైనింగ్కి సంబంధించిన ఏది జరిగినా కూడా అక్రమాలన్నీ కూడా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. వెంకటరెడ్డికి అసలు ఎక్కడికి వెళ్ళేది లేదు. ఇక్కడే సెంట్రల్ జైలు శుభ్రంగా అతను రెస్ట్ తీసుకోక తప్పదు రాబోయే రోజులు. అది అతను కూడా ఫిక్స్ అయి ఉన్నట్టున్నాడు, సిద్ధపడే చేస్తా ఉన్నట్టున్నాడు. ముఖ్యమంత్రి అండర్లోనే మేజర్ షేర్ వెళ్ళేది ముఖ్యమంత్రి ఇంటికే. అన్ని దీనిలో ఏ రోజుకి ఆ రోజే సాయంత్రానికి ముఖ్యమంత్రి ప్యాలెస్కి డబ్బులు చేరాలి. మొత్తం బ్లాకే కదా. వీళ్ళందరూ కలిసే చేస్తూ ఉన్నారు. ఎవడి షేర్ వాడు తీసుకుంటున్నారు. మేజర్ షేర్ ముఖ్యమంత్రికి వెళ్తూ ఉంది.
వాళ్ళందరూ బాధ్యత ఉంది, వాళ్ళందరూ రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ అయ్యింది ఇక్కడ. వీళ్ళందరూ బాధ్యత వహించాల్సిందే. రేపు వాళ్ళందరి మీద కూడా చర్యలు ఉంటాయి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో. అసలు ఈ రోజుకి లేవు సిఏ వాళ్ళ ఈసీలు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఈ రోజుకి లేదు. వాళ్ళు చేస్తామన్నారు అడ్డగోలుగా. ఎలా చేస్తున్నారంటే చేస్తామన్నారు, వాళ్ళ ఇష్టం. చేయట్లేదని ఒకటి చెబుతున్నాడు, చేస్తాడని ఒకటి చెబుతున్నాడు. ఒకే జీపీ 3 సార్లు హీరింగ్లో 31వ తేదీ ఒకటి, 5వ తారీఖు ఒక రకంగా, 14వ తారీఖు ఒక రకంగా చెప్పాడు. కలెక్టర్లు ఒక రకమైన స్టేట్మెంట్ ఇస్తారు. ఒకదానికి ఒకటి పొంతం లేని మాటలు చెప్తా ఉన్నారు. వీటన్నిటి కూడా జవాబుదారితనం ఫిక్స్ చేసి అందరి మీద చర్యలు ఉంటాయి రాబోయే రోజులు అని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆల్రెడీ నిరూపించాం, ఇప్పుడు 100 సార్లు నిరూపించాం. మొట్టమొదట మా అధినేత చంద్రబాబు నాయుడు గారు పత్రికాముఖంగా మొత్తం కూడా బహిర్గతం చేశాడు. అక్కడి నుంచి అనేక పర్యాయాలు ఫీల్డ్ లెవెల్ విజిట్స్కి వెళ్ళి మొత్తం కూడా బహిర్గతం చేశాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇసుక రీచ్ల అక్రమ ఇసుక దందా ఎక్కడెక్కడ జరుగుతుందో ప్రతిదీ కూడా ఎండగట్టాం. ఏమి చేసినా కూడా వీళ్ళు దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగానే వ్యవహరిస్తూ ఉన్నారు. డెఫినెట్గా 100%. థ్యాంక్ యూ.